భారీ వర్షాలు వరదలకు రైతులు నష్టపోకుండా పంట కాలువలు డ్రైన్లో ఆధునీకరణ పనుల్ని ప్రభుత్వం త్వరలో చేపడుతుందని శాసన మండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ షరీఫ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు కొవ్వలి రామ్మోహన్ నాయుడులతో కలిసి ఆయన పరిశీలించారు. జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. 5 ఏళ్ల కాలంలో కనీసం పంట కాలువల్లో పొడికలతో పాటు లాకుకు మధ్య గీజు కూడా పెట్టలేదని, ఈ కారణంగా కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పనులు జరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పది మంది జమ్ములు వెళ్తారని చెప్పి సార్ మేము వెళ్ళామని కలెక్టర్ గారి దగ్గరికి పీడబ్ల్యూ ఆర్బీ దగ్గరికి వెళ్తారని ఎవరు అనుకుంటున్నారు అంతే చెప్పండి. సమకూడతలేదు. ఒకసారి మాత్రం వెళ్ళామని దండికి ఆ కలెక్టర్ గారికి పట్టు చేసి పెడతానారా. అక్కడ ఉంది అది కూడా నీరు నిలబడడం నీరు మునిగిపోయింది. మొన్న ఇంకా కొంచెం లాగింది. గంటేరా అన్న వెనక ఎక్కువ విస్తీర్ణం ముంపులోనే ఉన్నాయి. ఒకసారి మనకి పార్టీ పరంగా యంత్రాంగం ఉంది కాబట్టి ఏ గ్రామంలో ఏ ఆర్ఎస్ నెంబర్లో ఎన్ని ఎకరాలు వచ్చారు, ఎన్ని ఎకరాలు 150 ఎకరాలు ఇదంతా ఉడుపు బాగుందంటారా? అంటే ఊడ్చింది అంటే 400 ఎకరాలు మొత్తం ఎంత ఊడ్చారు? మన 410 ఎకరాలు. మీ మండలం ఎంత చెప్పు? ఇది రుస్తు మాటలో వస్తుంది. 150 ఎకరాలు లేదా ఫోటో చేసినట్టు కానీ నేను ఒక గంట క్రియేటివిటీ డైరెక్టర్ నువ్వు సపోర్టింగ్ వాటర్ అయితే కేవలం ఫ్లడ్ వాటర్లో ఉన్నాయి కాబట్టి అది అలా ఉంది సార్. పడిపోతుంది. వెనకాల ముందుగా వెళ్ళాలా? ఈరోజు ఏదైతే పంట పొలాలు తరతరాలుగా ఆధారపడి జీవితం గడుపుతున్న గ్రామీణ ప్రాంతాల రైతులకు జీవనాధారం, ఈ పంట పొలాలు పండించుకోవడానికి అవకాశం ఉన్న మరి పంట కాలువ కానీ, మురుగు తీసే మురుగు కాలువలు కానీ
ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దీని మీద దృష్టి సారించకపోవటం వలన ఈరోజు వర్షాలు అధికంగా పడినప్పుడు కొన్ని ఆక్రమణలకు కూడా గురై ఉండటం మూలంగా ఆ నీరు ఏదైతే వర్షపు నీరు పై నుండి వచ్చే పంట పొలాల్లో నీళ్లు మరి పొలాల్లో ఉండిపోయి పంట పండించడానికి అవకాశం లేకుండా ఉంది. ఈరోజు నరసాపురం మండలంలో 9,000 పైచిలుకు పొలాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి. అందులో ఈసారి కేవలం 2,600 ఎకరాలు మాత్రమే ఈరోజు ఊడ్చారు, వరి చేనులకు ఊడ్చారు. దానికోసం ఏదైతే ఒకసారి చూసుకుంటే ఈ నారుమళ్ళీ అయితే 9,000 ఎకరాల్లో పైబడి వేసి ఉంటారు, ఇంచుమించుగా వేసి ఉంటారు. కొన్ని మిగిలిపోతాయి, ఎందుకులే అనవసరం వేసి ఉండకపోవచ్చు. కానీ నారుమళ్ళీ వేసింది ఎక్కువగా ఉంది. 2,000 కంటే ఎక్కువ ఉన్నారు. 2,000 కంటే 3,000, 4,000 ఎకరాలు ఉండొచ్చు. అయితే ఊడ్చిన వాళ్ళ మట్టుకు 2,600 ఎకరాలు ఉంటాయి. దీంట్లో సుమారుగా 900 ఎకరాలు ఈరోజు పూర్తిగా ముంపుకు గురైనవి. ఈరోజు ఏదైతే పంట పొలాలు ఊడ్చారో ఈ వర్షపు నీళ్లు బిగపట్టేసి ఈరోజు ఆ ఊడ్చిన పొలాల యొక్క వరి కంకెలు బాగా దెబ్బతిన్నాయి, కుళ్ళిపోయినాయి. అంటే 50%, 60% దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే ఊడ్చిన దానికి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఈ డ్రైన్ ఆధునీకరించకపోవటం అనేది ప్రధాన కారణం రైతులు చెప్తున్నారు. పంట పొలం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, పంట కాలం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మురుగు కాలువలు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి నీళ్లు లాగట్లేదు, బిగపెట్టేస్తుంది. కాబట్టి దీన్ని ఈ మురుగు కాలువల్ని ఆధునీకరించాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలోనే ఈ ఆధునీకరించారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ పంట మురుగు కాలువలు మరి ఆధునీకరించకపోవటం వల్ల, మరమ్మతులు చేయకపోవటం వల్ల, ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించకపోవటం వల్ల ఈ రకమైన పరిస్థితి, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అంటే 9,000 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి ఆకుమడేసి మరి అనవసరంగా ఊడ్చి నష్టపోయేదానికంటే అసలు ఊడ్చకుండా ఉంటే బెటర్గా మంచిది కదా అని చెప్పి చాలా పొలాలు, సగం పొలాలు ఊడ్చకుండా వదిలేసిన విషయం కూడా ఈరోజు రైతులు ఆ రకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. పొలం ఉండి కూడా పండించుకోలేకపోతున్నా అని బాధలో ఉన్నారు. ఊడ్చుకున్న వాళ్ళు మేము ఆకుమడి వేసి పొలాలు ఊడ్చిన తర్వాత మా పొలాలు మునిగిపోయి నష్టాల్లో ఉన్నాం, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని బాధలో ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటి మీద అధికారులతో మాట్లాడతాం. అదే రకంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా దీంట్లో ఆయనకు కూడా అవగాహన ఉంది. ఆ స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఇక్కడ అధికారులతో మాట్లాడి దీన్ని ఏ రకంగా పరిష్కరించాలి, రైతులకి ప్రభుత్వం ఏ రకంగా అండగా ఉండాలో ఆ రకంగా ఉండే ఆలోచన చేస్తాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో అధిక వర్షాల వలన, గోదావరి వరదల వలన ఇక్కడ రైతులందరూ కూడా పరిచేలు ఊడ్చి నష్టపోయి విపరీతంగా ఈవేళ బాధతోటి ఉన్నారు. ఇక్కడ కొంతమంది రైతులు అయితే ఆకుమడి దశలోనే పోయినాయి, కొంతమంది రైతులకు ఊడ్చిన తర్వాత పోయినాయి. ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో డ్రైన్స్ తవ్వకపోవటం వలన, అన్ని కూడా నిర్లక్ష్యం చేయటం వలన ఇవాళ ఆ ప్రభావం రైతులకు కనపడతా ఉంది. ఈ గతంలో జరిగిన వాళ్ళ తప్పుల వలన ఇక్కడ రైతులు కూడా జడిసిపోయి చాలా మంది రైతులు వరి కూడా ఊడ్చడం మానేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో డ్రైన్లని ప్రక్షాళన చేస్తామని చెప్పని, అలాగే రైతులకి చేలు మునిగిపోకుండా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలో అన్ని కూడా తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముంపుకు గురైన ప్రాంతాల పర్యవేక్షణకి పాలిట్ బ్యూరో మెంబర్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, కుటుంబ శ్రేణులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఈ రుస్తుంబాద్ గ్రామం ఒక్కటే చూసుకుంటే కనుక నరసాపురం రైతాంగానికి అద్దం పడుతుంది. ఎంత తీవ్ర ఆవేదనతో ఉన్నారు, ఎన్ని ఎకరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, గత ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేసింది, రైతులకి వ్యవసాయం పండగ కాకుండా దండగా చేసి వాళ్ళ చేత వ్యవసాయం మానిపించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల బాధని, ఆవేదన అర్థం చేసుకుని గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం గురైన ఈ రైతాంగాన్ని, ఈ డ్రైనేజ్ మోడర్నైజేషన్ ని హైదరాబాద్ హైడ్రోన్ ఆదర్శంగా తీసుకుని ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ఉంటుందని, ఈ రైతులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఇది ఆఖరి సంవత్సరం ఈ విధంగా తీవ్ర ఆవేదనకు గురవటం, వచ్చే సంవత్సరానికి
మోడర్నైజేషన్ కాలువతోటి రైతులందరూ కూడా ఉత్సాహంగా పంటలు వేసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దానికి తగ్గట్టుగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడంలో కూటమి నేతలందరూ కూడా ఐక్యంగా పనిచేసి ప్రభుత్వం చూసి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ప్రజలకి సాల్వ్ చేసే విధంగా చేస్తారని మా అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.